హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు వీడియోలో పచ్చజొన్నలతోటి హెల్తీగా దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ దోశలు డయాబెటీస్ ఉన్నవారికి, అలాగే బరువు తగ్గాలనుకునే వారికి, పిల్లలకి, పెద్దలకి అందరికి కూడా చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు. మరి లేట్ చేయకుండా హెల్తీగా జొన్న దోశలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ దోశలు తయారు చేయడానికి ఒక గ్లాస్లో మినపగుళ్ళు తీసుకున్నానండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఒక గిన్నెలోకి వేసుకొని తర్వాత దీనిలోకి ఒక టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోండి. మెంతులు వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత కొన్ని నీళ్ళను వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చజొన్నలను కూడా నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు పచ్చజొన్నలను తీసుకోవాలి. ఈ పచ్చజొన్నలు చాలా మంచివండి ఆరోగ్యానికి. ఇలా నేను 2 గ్లాసులు తీసుకున్న తర్వాత 2-3 సార్లు శుభ్రంగా కడిగి మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను. వీటిని కనీసం ఒక 7-8 గంటలైనా నానబెట్టుకోవాలి. జొన్నలు నానటానికి కొంచెం టైం పడుతుంది. పిండి రుబ్బే ముందు ఒక 15 నిమిషాల ముందు ఒక కప్పు అటుకులని ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పప్పు అలాగే జొన్నలు బాగా నానాయి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి ముందుగా కొద్దిగా పప్పుని వేసుకోవాలి. సగం పప్పు అలాగే సగం వరకు జొన్నలను వేసుకోవాలి. ఇలా జొన్నలు కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి అటుకులను కూడా వేసుకోవాలి. అటుకులు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు. మనకి దోశ పిండి ఎలా ఉంటుందో కొంచెం బరకగా అలాగే ఉంటే సరిపోతుంది. అలాగే మిగతా పప్పుని, జొన్నల్ని అలాగే అటుకులు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 7-8 గంటల సేపు దీన్ని పులవబెట్టాలి. ఇక్కడ నేను 7-8 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, పిండి చక్కగా పైకి పొంగి ఇలా పులిసి ఉంటుంది. పిండి బాగా పొంగిందనమాట. ఇలా పులిస్తే మనకి దోశలు బాగా వస్తాయి. ఇలా బాగా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా గరిటెతోటి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. నేను ఆ పిండిలో నుంచి కొద్దిగా పిండిని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళను కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా పిండిని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ పిండితోటి దోశలు, గుంత పొంగనాలు, ఇడ్లీలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాం. పెనం పెట్టుకొని పెనం బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా పలుచగా వేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం మందమైన దోశలు వేసుకోవచ్చు. ఇలా దోశను వేసుకున్న తర్వాత దీని చుట్టూ కొద్దిగా నూనె వేసుకోవాలి. మధ్యలో కూడా కొద్దిగా వేసుకోండి. దోశను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కాలనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత దోశని ఒక రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా బాగా కాలనివ్వాలి. 2 సైడ్లు బాగా కాలాక దోశని మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే అన్ని దోశలను వేసేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహా భలే రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.